హలో ఎవ్రీవన్. నిన్న అద్భుతమైనటువంటి మ్యాచ్ చూసాం. ఉప్పల్ స్టేడియం హైదరాబాద్‌లో అండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రియల్‌గా చెప్పాలంటే దే ప్లేడ్ బ్రిలియంట్ క్రికెట్ యాక్చువల్లీ. అండ్ ఇట్ వాస్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ టాస్ టు లూజ్ ఫర్ దెమ్. ఎందుకంటే కమిన్స్ ఓడిపోయిన తర్వాత చెప్పాడు, వి డోంట్ మైండ్ లూజింగ్ ద టాస్, బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ యాక్చువల్లీ కొంతవరకు అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ఎందుకంటే చాలా ఎండగా ఉందని చెప్పి అండ్ అదే రకంగా కొనసాగింది కూడా. ఎవ్రీబడి ఎక్స్‌పెక్టెడ్ 300 అని చెప్పి. ఎందుకంటే 287 వాస్ ది హైయెస్ట్ స్కోర్ బిఫోర్ దట్. అండ్ నిన్న ఆఫ్‌కోర్స్ చాలా దగ్గరికి వచ్చారు. సో, టోర్నమెంట్ మొత్తంలో కూడా సెకండ్ హైయెస్ట్ స్కోర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేయగలిగింది. 286 దే కుడ్ స్కోర్ యెస్టర్‌డే. 277 ఆల్సో దే స్కోర్డ్ లాస్ట్ ఇయర్ ఎట్ ద సేమ్ ప్లేస్. సో, మొత్తానికి 300 మిస్ అయినా గానీ దే ప్లేడ్ మాగ్నిఫిసెంట్ క్రికెట్ యాక్చువల్లీ. అండ్ అభిషేక్, ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగానే ఒక మంచి స్టార్ట్ అందించారు వాళ్ళకు. అండ్ ఆ తర్వాత అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ వాస్ ఈశాన్ కిషన్. అతనిలో ఆ హంగర్, ఆ కసి అన్నీ కూడా కనబడ్డాయి. ఈ ప్లేడ్ బ్రిలియంట్ క్రికెట్, బ్రిలియంట్ షాట్స్. అండ్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ కూడా నమోదు చేశాడు. సో, చివరికి మంచి ఇన్నింగ్స్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి చూసాం, క్లాసర్ నుంచి చూసాం, లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. సో, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సో, ఇట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఎందుకంటే టాప్ ఆర్డర్ అంతా కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబరిచారు. సో, 286 వండర్‌ఫుల్ స్కోర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఆఫ్‌కోర్స్ రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి జవాబే ఇచ్చారని చెప్పాలి. దో దే లాస్ట్ క్విక్ వికెట్స్, 3 వికెట్స్ కోల్పోయినా గానీ దే ప్లేడ్ సమ్ వెరీ గుడ్ క్రికెట్. సంజు సామ్సన్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ జొరెల్ వాస్ ఫెంటాస్టిక్ యెస్టర్‌డే, ద వికెట్ కీపర్ బ్యాటర్. అండ్ హిట్‌మెన్ లాస్ట్‌లో వచ్చాడు. అండ్ అతడు ఆఫ్‌కోర్స్ హి ట్రైడ్ హిస్ బెస్ట్ టు టు కీప్ ద మొమెంటమ్ గోయింగ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకు సరిపోలేదసలు యాక్చువల్‌గా ఆ మొమెంటమ్ గూడా. అండ్ చివరికి 46 రన్స్ తోటి ఒక మంచి విక్టరీ సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అండ్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే హోమ్ క్రౌడ్ ముందు ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత కొంచెం ఉత్సాహం కూడా రెట్టింపవుతది. సో, ఇదే మొమెంటమ్ కొనసాగించినట్లయితే లాస్ట్ ఇయర్ లాగా ఐ థింక్ వాళ్ళు ఫైనల్‌లోకి చేరుకోవచ్చు. అండ్ ఫైనల్‌లో తర్వాత టైటిల్ గెలిచే ఛాన్సెస్ కూడా మెరుగుపరుచుకోవచ్చు. సో, కమిన్స్ లేడ్ వెల్ యాక్చువల్లీ. కమిన్స్ వాస్ ఎక్స్‌పెన్సివ్. అండ్ నిన్న టోర్నమెంట్ మొత్తంలో కూడా మనం చూసాం. యూ నో జోఫ్రా ఆర్చర్ 76 రన్స్ ఇవ్వడం అనేది ఐ థింక్ చాలా అరుదుగా చూస్తుంటాం. బికాస్ ఈస్ సచ్ ఎ బౌలర్. On his day, he can beat any batter and he can get wickets. But unfortunately, it was not his day yesterday, and he was hit around by the Sunrisers Hyderabad batters. So the crowd enjoyed 30 plus thousand crowd, and it was very well organized actually. First match, and weather also supported because there was no rain. Rain was forecast before the beginning, but nothing was there actually. And pure cricket, and sixers and boundaries. ఎవ్రీబడి ఎంజాయ్డ్ హియర్. సో, సన్‌రైజర్స్ హైదరాబాద్ సో, మరొక మ్యాచ్ ఇక్కడనే ఆడతారు 27th రోజు. ఆ తర్వాత దే విల్ గో టు విశాఖపట్నం. సో, ఈ మొమెంటమ్ అనేది ఇక్కడ కొనసాగించుకోవాలి. ఆ తర్వాత ఔట్ సైడ్ కూడా మంచి విక్టరీ సాధించినట్టయితే ఐ థింక్ దే డెఫినెట్‌లీ డిజర్వ్ టు విన్ ది championship this year because they've got a fantastic side actually. And Shami, of course, was little off color, but he bowled well actually. And జంపా కీలకమైన సమయంలో వికెట్ తీయడం చూసాం. కమిన్స్ ఆఫ్ కోర్స్ వాజ్ ఎక్స్‌పెన్సివ్ బికాస్ పేస్ బౌలర్స్‌కు నిన్న అంత ఎవరికి కూడా అంత సహకారం లభించలేదు. ఇట్ వాస్ జస్ట్ లైక్ ఎ బెల్టర్ సార్ట్ ఆఫ్ వికెట్. సో, ఒక మంచి బ్యాటింగ్ ఫీస్ట్ చూసాం అనుకున్నట్టుగా. క్రౌడ్ ఎంజాయ్డ్, ఎవ్రీబడీ ఎంజాయ్డ్. అండ్ లెట్స్ హోప్ దట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ విల్ కీప్ ద సేమ్ మొమెంటమ్ ఇన్ ది కమింగ్ అప్ మ్యాచెస్.